హాయ్ గాయ్స్. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో విలేజ్ స్టైల్లో అయితే న్యాచురల్గా ఫిష్ కర్రీ ఎలా చేయాలో చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే ఫిష్ కటింగ్ ప్రాసెస్ చూడండి. నీట్గా దానిపైన ఉన్న వేస్ట్ అయితే రిమూవ్ చేయాలి. తర్వాత అయితే లోపల కూడా కొంచెం వేస్ట్ ఉంటుంది, అది కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అయితే దాన్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. లోపల చూడండి ఒకటి ఉంటుంది. సో కటింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు మనం ఆనియన్స్, చిల్లీస్, ఇంకా చింతపండు అన్నీ వేసుకోవాలి. సో మా సైడ్ అయితే మేము ఇలాగే చేస్తాం ఫిష్ కర్రీ. ఫస్ట్ అయితే అన్నిటినీ మిక్స్ చేసుకొని ఎండింగ్లో చింతపండు పులుసు అయితే వేసి పెడతాం అన్నమాట. చూడండి, ఆనియన్స్ వేసాక అయితే టమాటోస్, చిల్లీస్ వేస్తున్నాను. తర్వాత అయితే కారం, ఉప్పు వేసుకోవాలి. కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం మా సైడ్. తర్వాత ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ కూడా ఎక్కువగా వేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది కర్రీకి. సో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే చూడండి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఆ ముక్కలకు పట్టేలాగా. నెక్స్ట్ అయితే చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని దాన్ని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే మళ్ళీ మనం కొంచెం వాటర్ అయితే వేసుకొని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోనైతే కర్రీని పెట్టుకోవాలన్నమాట. పులుసుని తయారు చేసుకోవాలి. సో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారో లేదో కామెంట్ చేయండి. ఇంకా ఈ ఫిష్ నేమ్ తెలిసి మీకు కామెంట్ చేయండి. సో మనం అయితే ఆల్మోస్ట్ ప్రాసెస్ అయిపోయింది. దీన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి